హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఐసీటీలో భాగంగా ఐసీటీ ఏ గురించి అయితే ఇంతకుముందు వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఐసీటీ బి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐసీటీ ఏ కూడా చూడండి. దాని తర్వాత కంటిన్యూషన్ ఐసీటీ బి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సమాచార ప్రసార సాంకేతిక వనరులు అంటే ఐసీటీ యొక్క వనరులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందులో ఐసీటీ ఏలో ఐసీటీ యొక్క అబ్రివేషన్ అనేది రాంగ్గా రాయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. సమాచార ప్రసార సాంకేతికత యొక్క వనరులు ఏంటంటే ఐసీటీ వనరులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి హార్డ్వేర్ వనరులు అలాగే సాఫ్ట్వేర్ వనరులు. ఈ వనరులు అనేటివి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే హార్డ్వేర్ వనరులు అవ్వచ్చు, అలాగే సాఫ్ట్వేర్ వనరులు కూడా ఉంటాయన్నమాట. ఆ హార్డ్వేర్ వనరులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. అవి ఒకటి రేడియో మరియు టెలివిజన్. ఈ రేడియో మరియు టెలివిజన్ అనేది ఇది హార్డ్వేర్ వనరుల కిందకి వస్తుందన్నమాట. రేడియో టెలివిజన్ కార్యక్రమాలు సులువుగా చౌకగా లభించడమే కాకుండా అన్ని ప్రాంతాలకు చొచ్చుకొని పోయి విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాయి. సులభంగా లభించే బోధనా వనరులుగా వీటిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఏ పాఠశాలలో అయినా సులభంగా మనకి చౌకగా వాళ్ళకి బోధన జరపాలంటే బోధనా వనరుగా ఏం ఉపయోగించవచ్చు అంటే టీవీ అలాగే రేడియోల్ని తేలికగా మనం ఉపయోగించడానికి వీలుంటుంది. అందులో కార్యక్రమాలు అనేటివి చౌకగా మనకి లభించడం జరుగుతుంది అనమాట. అన్ని ప్రాంతాలకి వీలుగా ఉండే వనరులు ఏంటంటే రేడియో మరియు టెలివిజన్ అనమాట. తర్వాత కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ బోధనాభ్యాసన ప్రక్రియలో కీలకమైన స్థానం వంటిది. వీటి ద్వారా ప్రజెంటేషను, డెమోనిస్ట్రేషను, మ్యానిపులేషను చేయవచ్చు. సిమ్యులేషన్, ట్యుటోరియల్స్, వర్చువల్ ల్యాబొరేటరీస్, విజువలైజేషన్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ చేపట్టవచ్చు. ఈ విధంగా కంప్యూటరు అలాగే ఇంటర్నెట్ ద్వారా కూడా పిల్లలకి అభ్యాసన అనేది జరగవచ్చు అనమాట. ఇలాగా కంప్యూటర్ ద్వారా వాళ్ళకి ప్రజెంటేషన్ ద్వారా ద్వారా లేదంటే ఏదైనా బొమ్మలు చూపించి వాళ్ళకి చూడడం ద్వారా చాలా అయితే నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా కంప్యూటర్ని అలాగే ఇంటర్నెట్ని మనం ఉపయోగించుకొని అనేకమైన అభ్యాసన ప్రక్రియ అనేది మనం చేపట్టాలన్నమాట. తర్వాత మూడోది ఇంటరాక్టివ్ బోర్డులు, స్మార్ట్ బోర్డులు. ఈ ఇంటరాక్టివ్ బోర్డులు, స్మార్ట్ బోర్డులు కూడా ఎంతగానో ఉపకరిస్తాయన్నమాట. స్మార్ట్ బోర్డులను టచ్ కంట్రోల్తో సాధారణ కంప్యూటర్ లాగే వాడవచ్చు. స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్ ప్రొజెక్టరు ఉంటాయి. దీనిలో డీవీటీ అంటే డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానము మరియు యాక్టివ్ డిజిటలైజేషన్ వాడుతాము. స్మార్ట్ బోర్డులు బోధనకు, శిక్షణకు, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ స్మార్ట్ బోర్డులు అంటే ఏంటంటే మనం ఫోన్ వాడినట్లుగానే అది బోర్డుని మనం టచ్ చేయడం ద్వారా మనము ఆ బోర్డు అనేది వాడవచ్చు అనమాట. ఈ విధంగా డీవీటీ పరిజ్ఞానం అంటే డిజిటల్ విజన్ టచ్ అంటే డిజిటల్గా మనం చూస్తూ మనం టచ్ చేస్తూ దాని యొక్క పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే యాక్టివ్ డిజిటైజేషన్ని వాడతాము. స్మార్ట్ బోర్డులు అలాగే ఇవి బోధనకు అనేటివి అలాగే శిక్షణ ఇవ్వడానికి అలాగే ఏదైనా ప్రజెంటేషన్ చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఈ స్మార్ట్ బోర్డులు అనేటివి. తర్వాత సిడి మరియు డివిడి. సిడి అబ్రివేషన్ ఏంటంటే కాంపాక్ట్ డిస్క్, డివిడి అబ్రివేషన్ డిజిటల్ వీడియో డిస్క్ అనమాట. తర్వాత సిడి మరియు డివిడీలు వివిధ నిల్వ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. మనం కంప్యూటర్లో ఉండే డేటానన్నింటినీ కొంచెం నిల్వ చేసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారంటే ఈ సిడి మరియు డివిడీని ఉపయోగిస్తారన్నమాట. ఇది నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సిడి యొక్క నిల్వ సామర్థ్యం అనేది 700 MB అయితే డివిడి యొక్క నిల్వ సామర్థ్యం 4.7 GBగా ఉంటుంది. ఈ విధంగా సిడి యొక్క సామర్థ్యం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అది ఎంత ఉంటుందంటే 700 MB అనేది ఉంటుంది. అలాగే డివిడి యొక్క సామర్థ్యం ఎంత ఉంటుందంటే 4.7 GB దాకా మనము అందులో సమాచారాన్ని నిల్వ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సిడి, డివిడి డేటా స్టోరేజ్ చేసుకోవడం కోసం తయారు చేసిన నిల్వ విధానాలు. ఈ రెండు కూడా స్టోరేజ్ అనేది మనం స్టోర్ చేసుకోవడానికి అంటే సమాచారాన్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేవి ఇవి సిడి మరియు డివిడీలు అనమాట. తర్వాత ఐదోది ప్రొజెక్టర్లు అనేది ఏంటంటే ఏదైనా చిత్రాన్ని లేదా వీడియోని పెద్దదిగా చేసి తెర మీద చూపించడానికి వాడేదే ప్రొజెక్టర్లు అంటే ఏంటంటే మనకి కంప్యూటర్లో ఉన్న దాన్ని మనకి పెద్దగా బోర్డు కన్నా ఇంకా పెద్ద సైజులో మనకి చూపించడానికి ఒక గోడ మీద తెరపైన లేదా గోడ పైన అది ప్రజెంటేషన్ అనేది చూపించడాన్ని మనము ప్రొజెక్టర్లు ఉపయోగిస్తాం అనమాట. అవి ప్రొజెక్టర్లు అనేటివి వివిధ రకాలుగా అనేది ఉండడం జరుగుతుంది. ఓపెక్ ప్రొజెక్టర్లు, ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, స్లైడ్ ప్రొజెక్టరు, ఎల్సిడి ప్రొజెక్టరు. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ప్రొజెక్టరు.
డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్, డిఎల్పి ప్రొజెక్టర్, అలాగే డిజిటల్ ప్రొజెక్టర్, దీనిని వీడియో ప్రొజెక్టర్ను అని కూడా అంటారు. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ని ఏమంటారంటే వీడియో ప్రొజెక్టర్ అని అంటారు. దీని ద్వారా 3D వీడియోలు చూపవచ్చు. ఈ విధంగా 3D వీడియోలు కూడా డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా మనము చూపించవచ్చు అనమాట. పిల్లలకి ఏదైనా రైమ్స్ అవి నేర్పించాలంటే ఈ ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళకి చాలా మంది పిల్లలకైతే కనిపించేటట్టు మనం ప్రొజెక్టర్ను ఉపయోగించి వాళ్ళకి బోధన అనేది జరపచ్చు అనమాట. ఇంతటితో హార్డ్వేర్ వనరులు అయితే అయిపోయాయి అన్నమాట. అవి ఏంటంటే హార్డ్వేర్ వనరులు మళ్ళీ చూసినట్టయితే రేడియో, టెలివిజను, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఇంటరాక్టివ్ లేదా స్మార్ట్ బోర్డులు, అలాగే CD DVDలు, అలాగే 5వది ప్రొజెక్టర్లు. ఈ విధంగా 5 హార్డ్వేర్ వనరులు అనేది కలిగి ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ వనరులు. ఈ సాఫ్ట్వేర్ వనరులు అంటే ఏంటంటే ఆడియో సాఫ్ట్వేర్. ఆడియో సాఫ్ట్వేర్లు రికార్డు చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్లు మిక్స్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని ఫ్రీగా లభిస్తాయి, కొన్నిటిని కొనుక్కోవలసి ఉంటుంది. ఇది ఏంటంటే ఆడియో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనము మన వాయిస్ని రికార్డ్ చేయడానికైనా లేదా మనం మళ్ళీ వినడానికైనా లేదా వాయిస్ని అనేది ఒక్కొక్క వాయిస్ని అనేది ఎడిట్ చేయడానికైనా వివిధ ట్రాక్స్ అనేది అంటే ఒక పార్ట్ని ఇంకో పార్ట్ని మిక్స్ చేయడానికైనా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఆడియోని మనం మిక్స్ చేయడానికి ఉపయోగించేది ఆడియో సాఫ్ట్వేర్ అన్నమాట. ఉదాహరణకి సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, మిక్స్ ప్యాడ్ మొదలైనవి కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆడియో సాఫ్ట్వేర్ని కొన్ని మాత్రం ఫ్రీగా అనేటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి, మరియు కొన్ని అయితే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట ఈ ఆడియో సాఫ్ట్వేర్ని. దీన్ని ఆడియో సాఫ్ట్వేర్ అంటారు. తర్వాత వీడియో సాఫ్ట్వేర్. ఈ విధంగానే రికార్డు చేయడానికి, చూడడానికి, ఆడియో వీడియోలకు మిక్స్ చేయడానికి ఉంటాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్ మొదలైన ఆపరేటింగ్ సిస్టమ్స్లో వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి. అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఆడియో చేసినట్లుగానే మనం వీడియో కూడా ఒక వీడియోని మరొక వీడియోని చిన్న చిన్న క్లిప్స్ని కలపడానికి, అలాగే దాన్ని ఎడిటింగ్ చేయడానికి కూడా వీడియో సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియో సాఫ్ట్వేర్ ద్వారా మనం పిల్లలకి రకరకాలైన బొమ్మలోని ఫోటోల ద్వారా ఆ వీడియో లాగా ఒక వీడియోని, ఆడియోని యాడ్ చేసి వీడియో ద్వారా మనం పిల్లలకి అభ్యాసం అనేది జరపచ్చు అనమాట. ఇవి కొన్ని సాఫ్ట్వేర్లు అనేటివి వీడియో సాఫ్ట్వేర్లు మైక్రోసాఫ్ట్కి అలాగే యాపిల్ ఫోన్స్కి మాత్రము అవి వీడియో సాఫ్ట్వేర్ అనేది వాళ్ళే ఇచ్చేస్తుంటారు. కానీ కొన్ని అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్ మనకు కావాల్సి ఉంటే అవి మాత్రం కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లే అయితే VLC మీడియా ప్లేయర్, MX ప్లేయర్, విండోస్ మూవీ మేకర్ ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో మేకర్లు వచ్చేసి ఎక్కువ సినిమా వాళ్ళు ఆ వీడియోలు చేయడానికి లేదా పాటలు ఎడిట్ చేయడానికి ఉపయోగిస్తుంటారనమాట. ఈ విధంగానే మనం ఈ వీడియో సాఫ్ట్వేర్ ఉపయోగించి పిల్లలకి బోధన అనేది చేయాలన్నమాట. తర్వాత 3 బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్ అంటే మల్టీమీడియా అనమాట. బహుళ మాధ్యమం మల్టీమీడియాలో ఆడియో, వీడియో, యానిమేటెడ్ మొదలైన పరస్పర సంబంధ సమాచారం ఉంటుంది. బహుళ మాధ్యమం విజయవంతంగా వాడటానికి మల్టీమీడియా కంప్యూటర్లు అవసరం. మామూలు కంప్యూటర్ పరికరాలతో పాటు కెమెరా, స్పీకర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా సాఫ్ట్వేర్లు ఉండాలి. మల్టీమీడియా అంటే ఏంటంటే కంప్యూటర్ ఒకటే కాకుండా కంప్యూటర్కి ఇన్బుల్ట్గా ఏముండాలంటే కెమెరా అనేది ఉండాలి, అలాగే స్పీకర్ అనేది ఉండాలి, ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండే సాఫ్ట్వేర్ని ఏమంటారంటే బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్ అంటే మల్టీమీడియా. ఇవన్నీ కలిగి ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఫార్మాట్ ఫ్యాక్టరీ, ఎడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ మొదలైన అన్నింటి కూడా బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్లు అని అంటారనమాట. ఇది సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది, వనరుల కిందకి. తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆడియో, వీడియో, గ్రాఫికల్స్ను అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. మనకి ఇష్టమైన విధంగా మన వీడియో అనేది తయారు చేసుకోవడానికి, ఎవరైనా బర్త్డేలైనా లేదంటే ఏదైనా ఒక వీడియోని చేయాలన్నా మనము దానిని మనకి తగినట్టుగా మనకి ఏం పాట కావాలి ఆడియో బట్టి అలాగే వీడియోని బట్టి మనము గ్రాఫిక్స్ అనేటివి యాడ్ చేసుకొని కూడా మనం ఎడిటింగ్ అనేది చేసుకునే దాన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని అంటారనమాట. ఉదాహరణకి వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రాప్ఐడ్, విండోస్ మూవీ మేకర్ మొదలైనవన్నీ కూడా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయన్నమాట. తర్వాత 5వది వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే వెబ్ బ్రౌజర్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ అని అంటారు. వెబ్ అప్లికేషన్ను ఉపయోగించుకోవడానికి మనకి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ని ఏమంటారంటే మనకి వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారనమాట. దీనికి ఉదాహరణగా జావా,
ఫ్లాష్ వెబ్ 2.0గా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని బ్రౌజ్ చేయడానికి అంటే వెతకడానికి ఉపయోగపడేదాన్ని వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. దీని ద్వారా అనేక అంశాలు వేగంగా సమగ్రంగా పొందవచ్చు. మనకు కావాల్సిన సమాచారాన్ని వేగంగా అలాగే మొత్తంగా అంటే మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకునేదానికి వీలుంటుందన్నమాట. సమాచారాన్ని పొందడమే కాకుండా ఒకరితో ఒకరు పంచుకోవడంతో మంచి తోడ్పాటును అందిస్తుంది. తరగతి గదులను దాటి తమ తోటి వారిని చేరడానికి వెబ్ టెక్నాలజీలు ఎంతగానో తోడ్పడతాయి. అంటే వెబ్ ద్వారా ఇంటర్నెట్ ఉండడం వల్ల వెబ్ ద్వారా ఏం జరుగుతుందంటే మన ఒకరిలో ఒకరి అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటివి పంచుకోవడం ద్వారా వాళ్ళ యొక్క సమాచారం అనేది వేరే వాళ్ళకు కూడా చేరడం అయితే జరుగుతుంది. ఈ విధంగానే తరగతి గదిలోనే వాళ్ళ పరిమితం అయిపోకుండా తరగతి గదిని దాటి ఇవన్నిటిని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ టెక్నాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఎంతగానో ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ సహాయంతో తరగతి గదికి ఐసీటీకి తీసుకురావచ్చు. ఇంటర్నెట్ సహాయంతో మనం ఐసీటీని తరగతి గది దాకా తీసుకొని రావచ్చు అంట. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్త కంప్యూటర్లను అనుసంధానం చేసే వ్యవస్థ. ఇంతకుముందు ఐసీటీఏలో చెప్పుకున్నట్లుగానే ఇంటర్నెట్ అంటే ఏంటంటే అన్ని ప్రపంచంలో ఉండే కంప్యూటర్లన్నింటినీ అనుసంధానం చేసి ఉండే వ్యవస్థను ఏమంటారంటే ఇంటర్నెట్ అని అంటారనమాట. దీని ద్వారా కనెక్షన్లు ఉన్న వారితో సమాచారాన్ని చిటికలో ప్రసారం చేయవచ్చు. అంతే కదా, మనం వీడియో అనేది 1 నిమిషంలో మనం పెట్టంగానే వేరే వాళ్ళు అవతల వ్యక్తులు ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళ ఇంటర్నెట్ ఉపయోగించుకొని వాళ్ళు చూడగలుగుతున్నారు. వాళ్ళతో సమాచారాన్ని మనం పంచుకోగలుగుతున్నాం అన్నమాట. ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే కంప్యూటరు, మోడము, అలాగే టెలిఫోను, బ్రౌజర్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సభ్యత్వం ఉండాలి. దీని ద్వారా అందే సేవలు అంటే మనకి ఇంటర్నెట్ అనేది ఉండాలంటే మనకి కంప్యూటర్ అయినా ఉండాలి, మోడమ్ అయినా ఉండాలి, టెలిఫోన్, బ్రౌజర్ సాఫ్ట్వేరు ఇలాంటివన్నీ కూడా మనకి ఉండాలన్నమాట. అందులో సభ్యత్వం అనేది ఉండాలి. దీని ద్వారా మనకి ఏ సేవలు అందుతాయంటే www, అలాగే ఈమెయిల్, FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజన్స్, IRS అంటే ఇంటర్నెట్ రియలే చాట్, ఇలాగా ఈ కామర్స్ అంటే ఏదైనా వస్తువులు కొనడానికి మనము ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాం కదా, అలాగా ఈ కామర్స్ అనేటివి కూడా ఈ అన్ని సేవలు అనేటివి మనకి ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నమాట. తర్వాత 7వది యానిమేషన్ సాఫ్ట్వేర్. కొద్ది తేడాలు కలిగిన నిశ్చల స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా యానిమేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ యానిమేషన్ ప్రక్రియ ఏంటంటే అన్ని ఫోటోల్ని కొంచెం తేడాతో మనము ఒక వరుస క్రమంలో అమర్చి అది ప్రదర్శించడం ద్వారా మనకి యానిమేషన్ లాగా మనకి భ్రమ కలుగుతుందంట. అంటే ఏంటంటే ఒక పేజీలో ఒక అమ్మాయి నిల్చుకో ఉన్నట్లు, ఇంకో పేజీలో కొద్దిగా మార్పుతో ఆ అమ్మాయి పాట పాడుతున్నట్టు, తర్వాత డ్యాన్స్ వేస్తున్నట్టు, వేరే స్టెప్స్ వేస్తున్నట్లు, అలాగా మనం ఒక వరుస క్రమంలో దాన్ని అరేంజ్ చేసుకొని దాన్ని ఒకేసారి మార్చడం వల్ల దాన్ని స్లో మోషన్లో మార్చడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పాప డ్యాన్స్ వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ విధంగా భ్రమ కలుగుతుంది. దీన్ని ఏమంటారంటే యానిమేషన్ సాఫ్ట్వేర్ అని అంటారన్నమాట. అనలాగ్ మీడియా, డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్ మరియు ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ వీడియో ఫార్మాట్లు ఉపయోగించి యానిమేషన్ను రికార్డ్ చేయవచ్చు. యానిమేషన్ ఏ విధంగా రికార్డ్ చేయవచ్చు అంటే అనలాగ్ మీడియాను అలాగే డిజిటల్ మీడియాలోను యానిమేటెడ్ జిగ్, ఫ్లాష్ యానిమేషన్ మొదలైన వాటి ద్వారా కూడా ఈ యానిమేషన్ అనేది మనం రికార్డ్ చేయొచ్చంట. యానిమేషన్ ప్రదర్శించడానికి డిజిటల్ కెమెరా, కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్లు మొదలైనవి ఉపయోగిస్తారు. మనం చేసిన యానిమేషన్ని మనము చూపించడానికి పిల్లలకు చూపించాలంటే మనకి కెమెరా అయినా ఉండాలి, లేదా కంప్యూటర్ అయినా, లేదా ప్రొజెక్టర్ ద్వారా గోడ మీద వేసి అందరికీ కనిపించేటట్టు ఈ యానిమేషన్ చిత్రాలన్నిటివి పిల్లలకు చూపించి అభ్యసన అనేది మెరుగుపరచాలన్నమాట. తర్వాత సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుసరించడమే సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉండే దానిని వర్చువల్ సిమ్యులేషన్ అని అంటారు. అంటే సిమ్యులేషన్ అంటే ఏంటంటే యథార్థ ప్రపంచ ప్రక్రియ విధానం అనేది అంటే ప్రపంచంలో యొక్క పరిస్థితి ప్రస్తుతం అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి తెలియజేసేదే సిమ్యులేషన్ అనమాట. వర్చువల్గా ఇది ఉంటే దీన్ని వర్చువల్ సిమ్యులేషన్ అని అంటారు. యథార్థ పరిస్థితి
పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం, టెస్టింగ్ చేయడం, ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే సిమ్యులేషన్ను ఉపయోగిస్తారు. యథార్థతకు ప్రతిరూపంగా సిమ్యులేషన్ను వినియోగించుకుంటారు. అంటే ఏంటంటే ప్రస్తుతము మనము క్లాస్ చెప్పడానికి వీలుగా లేనప్పుడు ఈ సిమ్యులేషన్ ద్వారా మనము పిల్లలకి అనేది క్లాస్ చెప్పడం అయితే జరుగుతుంది. అంటే కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్లలో ఆన్లైన్ క్లాసులు విన్నట్లుగానే ఇది కూడా ఆన్లైన్ క్లాస్ లాగా మనము అదే యథార్థంగా అంటే మనం నిజంగానే ఉన్నట్టు చెప్తున్నట్టుగానే ఆన్లైన్ ద్వారా టీచింగ్ చేయడం కూడా దీని కిందకే వస్తుందన్నమాట. ఈ విధంగా యథార్థతకు ప్రతిరూపంగా సిమ్యులేషన్ను వినియోగిస్తామన్నమాట. తర్వాత ఐసీటీ వనరుల మూల్యాంకనం మరియు స్వీకారం. ఈ ఐసీటీ వనరులను ఉపయోగించి మనము మూల్యాంకనం అనేది ఏ విధంగా చేస్తాము అంటే అవి 2 రకాలుగా చేయవచ్చు అనమాట. టెలికొలాబరేషన్ అలాగే టెలికాన్ఫరెన్స్. ఈ టెలికొలాబరేషన్ అలాగే టెలికాన్ఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ రెండుటికి మీద ఈ బిట్స్ అనేటివి కంపల్సరీ వస్తాయన్నమాట. టెలికొలాబరేషన్ అంటే ఏంటంటే విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అంటారు. అంటే ఏంటంటే ఒక లక్ష్యాన్ని, ఒక విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం మనము ఒక లక్ష్యాన్ని అనేది ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని తీర్చుకోవడానికి మనం వెబ్ వనరులను అలాగే సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలాగా వెబ్ని ఉపయోగించుకొని మనము కలిసి పనిచేయడాన్ని ఏమంటారంటే టెలికొలాబరేషన్ అని అంటారు. ఇది ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. వివిధ ప్రాంతాలలో ఉన్న వారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడాన్ని టెలికొలాబరేషన్ అంటారు. అంటే ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్ల నుంచే వాళ్ళు ఇంటర్నెట్ పరికరాల ద్వారా కలిసి ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి వాళ్ళు కలిసి విద్యాపరంగా పనిచేయడాన్ని ఏమంటారంటే టెలికొలాబరేషన్ అని అంటారనమాట. ఇందులోని ఉపయోగాలు ఏంటంటే అభ్యాసకులకు ఆసక్తిగా, సహకారయుక్తంగా, సృజనాత్మకంగా, సమైక్యంగా ఉంచుతుంది. అంటే ఇట్లా ఇంటర్నెట్ని ఉపయోగించి పరికరాలు ఉపయోగించడం వల్ల వీళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళకి ఆసక్తిగా అలాగే కొంచెం సహాయంగాను ఉంటుందన్నమాట. అలాగే సృజనాత్మకత, సమైక్యత ఉంటుంది. సృజనాత్మకత అంటే ఒకరికి వచ్చిన ఆలోచనలు మరొకరికి రావు కాబట్టి వాళ్ళ యొక్క సమాచారాన్ని అలాగే పంచుకోవడానికి వీలుగా సృజనాత్మకంగా ఉంటుందన్నమాట. టెలికొలాబరేషన్ ప్రాజెక్టులు, కృత్యములలో ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా తోడ్పడతాయి. ఈ టెలికొలాబరేషన్లో ఏం తోడ్పడతాయంటే ఏదైనా ప్రాజెక్టులు, ఏదైనా కృత్యాలు అనేటివి కూడా మనము ఈ టెలికొలాబరేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు అనమాట. ఈమెయిల్స్, ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా అనేవి ఇవి మనకి టెలికొలాబరేషన్లో తోడ్పడతాయన్నమాట. సెకండ్ది టెలికాన్ఫరెన్స్. ఈ టెలికాన్ఫరెన్స్ అంటే ఏంటంటే 2 లేక ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని టెలికాన్ఫరెన్స్ అంటారు. అంటే వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ప్రజలు అనేది 2 లేదా 3 కలిసి వాళ్ళ యొక్క సమాచారాన్ని పంచుకోవడాన్ని ఏమంటారంటే టెలికాన్ఫరెన్స్ అని అంటారనమాట. ఇందులో చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్ మరియు రిసోర్స్ పర్సన్స్తో మాట్లాడడం మొదలైనవి జరుగుతాయి. ఈ విధంగా మనము ముఖాముఖిగా మాట్లాడడం వల్ల చర్చలు అలాగే ఉపన్యాసాలు అలాగే ఏదైనా ఒక సమాచారానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడడం వల్ల మనకి ఉండే అనుమానాలు అనేటివి అప్పటికప్పుడే నివృత్తి అనేది అవుతుందన్నమాట. డైరెక్ట్గా విద్యార్థికి విషయాలు అందడంతో పాటు అప్పటికప్పుడు అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి టెలికాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థికి వాళ్ళ యొక్క సందేహాలను డైరెక్ట్గా అడగడం వల్ల వాళ్ళు తీర్చుకోగలుగుతారనమాట. బోధనాంశాల విశ్లేషణ మరియు ఐసీటీ సమైక్యం. విద్యా ప్రణాళికలోని వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను బోధించడానికి వివిధ పద్ధతులు అవసరమవుతాయి. పాఠంలో అందించడానికి తోడ్పడే విధానాలనే బోధనా పద్ధతులు అంటారు. విద్యా ప్రణాళికలో మనము వివిధ సబ్జెక్టులు అనేది ఏ విధంగా మనము ఆ పాఠాలను అనేది బోధించాలి అని చెప్పి కొన్ని పద్ధతులు అయితే మనకి అవసరమవుతాయి. ఈ విధంగా పాఠశాలలో అందించడానికి తోడ్పడే పద్ధతులను ఏమంటారంటే బోధనకి ఉపయోగించే పద్ధతుల్ని బోధనా పద్ధతులు అని అంటారన్నమాట. అవి భాష, గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, సామాజిక శాస్త్రము పాఠాలకు ఐసీటీని అనుసంధానించి బోధించాలి. భాష అంటే తెలుగుకు సంబంధించిన అరటి, ఆవు అలాంటి పదాలు, చిన్న చిన్న పదాలు కూడా వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కంప్యూటర్ ద్వారా వాళ్ళకి భాషని మనం నేర్పించవచ్చు అనమాట. అలాగే గణితపరమైన సమస్యలు అనేటివి కూడా చిన్న చిన్న అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అనేటివి వాళ్ళకి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక వీడియోల ద్వారా వాళ్ళకి ఐసీటీని అనుసంధానించి చెప్పాలన్నమాట. అలాగే విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం కూడా పటాలు, మ్యాప్లు అలాగే
భౌగోళిక స్వరూపాలు వాటిలన్నిటిని కూడా విజువల్గా మనం చూపించటం ద్వారా కూడా ఐసీటీని అనుసంధానించి బోధన అనేది జరపాలన్నమాట. తర్వాత ప్రత్యామ్నాయ పద్ధతులు మరియు ఐసీటీ. ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే ఏంటంటే ఐసీటీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ వనరులతో పాటుగా ప్రత్యామ్నాయ వనరులు ఉపయోగించడం ద్వారా బోధన అభ్యసన ప్రక్రియలు మరింత ప్రేరితమవుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ అనే వనరులను ఉపయోగించి అభ్యసన అనేది కొనసాగించవచ్చు అని చెప్పామన్నమాట. అలాగే హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ వనరులే కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించడం ద్వారా కూడా బోధన అనేది ఇంకా మరింత ప్రేరేపితం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట. అవేంటంటే వికీలు, బ్లాక్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్ మొదలైన అన్నిటిని కూడా ఉపయోగించి బోధన అనేది జరపచ్చు అన్నమాట. తర్వాత స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం, గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం మొదలైనవి నిర్దేశిత నమూనాలతో ఐసీటీని మమేకం చేయడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఈ జ్ఞానం చిరకాలం ఉంటుంది అని తెలియజేయడం అయితే జరిగింది. స్కిన్నరు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ప్రవర్తనవాద సిద్ధాంతము, అలాగే గాగ్నే ప్రతిపాదించిన సిద్ధాంతం సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నిటి ద్వారా కూడా ఏం చెప్తున్నారంటే ఐసీటీని అదేంది విద్యలో మమేకం చేయడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఆ జ్ఞానం అనేది వాళ్ళకి చిరకాలం దాకా ఉంటుంది అని చెప్పి వీళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత జాన్ డూయి సూచించిన సాంఘిక క్రియాత్మక సిద్ధాంతము, వైగోట్స్కి ప్రతిపాదించిన విధలన సిద్ధాంతం. విధలన అంటే ఏంటంటే స్కఫోల్డింగ్ అనమాట. ఆ సిద్ధాంతము జీన్ పియాజే మరియు జిరోమ్ బ్రూనర్ ప్రతిపాదించిన బాలల వికాస సిద్ధాంతాలు, గార్డెనర్ ప్రతిపాదించిన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాలు, వీటన్నిటి ఆధారంగా కూడా రూపొందించిన నిర్మాణాత్మక ఉపగమాలతో ఐసీటీని అనుసంధానం చేయడం ద్వారా అభ్యాసకులలో జ్ఞాన నిర్మాణం చేయవచ్చు. వీళ్ళందరూ ప్రతిపాదించిన సిద్ధాంతాల ద్వారా కూడా ఏం చెప్తున్నారంటే ఐసీటీని అనేది అనుసంధానం చేయాలి ద్వారా వాళ్ళకి అభ్యాసనంలో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది త్వరగా అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత స్కఫోల్డింగ్ పద్ధతి, సృష్టించడానికి తోడ్పడే ఐసీటీ సాంకేతిక వనరులు, పరికరాలు. అంటే స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే బాహ్య సమాచారాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం, ఒక కృత్యాన్ని నిర్వహించడం, ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని స్కఫోల్డింగ్ అంటారు. అంటే ఏంటంటే బాహ్య సమాచారాన్ని క్రమంగా వదిలేసి, అంటే మనకి ఏదైనా ఎక్కువ జ్ఞానం కలిగిన అభ్యాసకులు ఉంటారు కదా, మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండే వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకొని వాళ్ళు తోడ్పడడం ద్వారా ఒక లక్ష్యాన్ని అనేది సాధించినట్లయితే దాన్ని స్కఫోల్డింగ్ అని అంటారు. సహాయ సహకారాన్ని అందించడం ద్వారా జరిగే బోధన పద్ధతిని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అని అంటారనమాట. వైగోట్స్కి సూచించిన స్కఫోల్డింగ్ సిద్ధాంతంలోని విధలనం అంటే స్కఫోల్డింగ్ పిల్లల్లో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు ఎంతగానో సహాయపడతాయి. ఈ విధంగా స్కఫోల్డింగ్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పిల్లల్లో ఈ జ్ఞాన నిర్మాణం జరగడానికి విజువల్గా వాళ్ళకి చూడాలి. అలాగే వర్చువల్ రియాలిటీ అంటే మనము డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా మనము లెసన్లు చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక అనుభూతిని అనేది నిజ జీవిత అనుభవాలను అనేది మనం కల్పించడం ద్వారా వాళ్ళకి ఆ జ్ఞానం అనేది చిరకాలం ఉంటుంది అని చెప్పి వైగోట్స్కి కూడా సూచించడం అయితే జరిగింది. తర్వాత స్కఫోల్డింగ్ యొక్క వ్యూహాలు. ఈ స్కఫోల్డింగ్ ఏం చెప్తుందంటే చూపించడం మరియు చెప్పడం. ఏదైనా ఒక బొమ్మల్ని చూపిస్తూ చెప్పడం ద్వారా వాళ్ళు త్వరగా నేర్చుకుంటారనమాట. మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం. శబ్దకోశం బోధన అంటే వాళ్ళు మాట్లాడడానికి మనం కొంచెం సమయం అయితే ఇవ్వాలన్నమాట. శబ్దకోశం బోధన అంటే ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ జరుపుతున్నాము అని చెప్పి దాని ద్వారా బోధన జరపాలి. దృశ్య ఉపకరణాలని ఉపయోగించడం. విరామం, ప్రశ్నలు అడగడం, విరామం, పునఃసమీక్ష అంటే చూడడం ద్వారా వాళ్ళకి ఉపకరణాలు అంటే కంప్యూటర్ ద్వారా వాళ్ళకి నేర్పించి తర్వాత వాళ్ళకి కొంచెం విరామం ఇచ్చి తర్వాత కొన్ని ప్రశ్నలు అనేది అడగాలన్నమాట. లేదా తర్వాత మళ్ళీ విరామం ఇచ్చి మళ్ళీ పునఃసమీక్ష అనేది చేయాలన్నమాట. ఈ విధంగా పిల్లలకి బోధన అనేది స్కఫోల్డింగ్ ద్వారా చేయాలన్నమాట. ఈ స్కఫోల్డింగ్ వ్యూహాల్ని సూచించిన వారెవరంటే రెబెక్కా ఆల్బర్. ఈయన రెబెక్కా ఆల్బర్ అనే ఆయన ఈ స్కఫోల్డింగ్ వ్యూహాల్ని సూచించాడనమాట. ఐసీటీ సమైక్య పాఠాలు, తరగతి గది నిర్వహణ. ఇదేంటంటే ఐసీటీ అనేది తరగతి గదిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం నిర్వహించాలి అని చెప్పి తెలియజేస్తుంది. తరగతి గదిలో మొదట ఐసీటీతో సమైక్య చేయబడిన పాఠ్యాంశాలు వినడానికి వీలుగా, చూడడానికి, పాల్గొనడానికి తగిన విధంగా బల్లలు, కుర్చీలు, ఐసీటీ పరికరాలు అమర్చాలి.
ఆ తరగతి గదిలో మనము ఐసీటీని సమైక్యం చేయాలంటే మనకి ముందుగా మా పిల్లలందరూ కూర్చోవడానికి బల్లలు లేదా కుర్చీలు అనేటివి ఏర్పాటు చేయాలి. తర్వాత ఐసీటీకి సంబంధించిన కంప్యూటర్స్ అనేటివి, అలాగే వాటికి అందరికీ వినిపించడానికి స్పీకర్లు, అలాంటి పరికరాలన్నీ కూడా మనం ముందుగా అమర్చుకోవాలన్నమాట తరగతి గదిలో. తరగతి గది సురక్షితమైనదిగా, అనుకూలమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా ఉండాలి. తరగతి గది అంతా కూడా సురక్షితంగా అలాగే ఆహ్లాదకరంగా అనేది ఉండాలి. రణగణ ధ్వనుల మధ్య ఉండకూడదనమాట. ఆ కంప్యూటర్ శబ్దం అనేది మనకి వినడానికి వినిపించేటట్టుగా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉండాలి. ఐసీటీ పరికరాలైన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటరాక్టివ్ బోర్డులు, ప్రొజెక్టర్లు, టీవీలు, ఇంటర్నెట్ లాంటివన్నీ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసేలా తగు ఏర్పాట్లు తీసుకోవాలి. అవన్నీ పరికరాలన్నీ ఐసీటీ పరికరాలన్నీ కూడా స్టక్ కాకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేటట్టు మనము తగిన ఏర్పాట్లు అనేటివి చేయాలన్నమాట. ఐసీటీ పరికరాలను ఉపయోగించుకునే విధానాన్ని తెలిపే పటాలు, పాఠ్యాంశాలకు సంబంధించిన చార్టులు, మ్యాపులు, గ్రాఫ్లు అనేవి ఉండాలి. ఆ తరగతి గదిలో ఐసీటీ పరికరాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే ఒక థియరీ చార్ట్ అయితే మనము అతికించి ఉండాలన్నమాట. అంటే దాని ద్వారా పరికరాలు అనేటివి సులభంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేటట్లు విద్యార్థులకి మనము గ్రాఫులు, అలాగే మ్యాపులు, చార్టుల ద్వారా వాళ్ళకి తెలియచేయాలన్నమాట. సైబర్ చట్టం అంటే ఏంటంటే ఇంటర్నెట్ వినియోగంలో కలిగిన అన్ని న్యాయపరమైన అంశాలను సైబర్ చట్టం అంటారు. అంటే మనం ఇంటర్నెట్ ఉపయోగించుకొని అవినీతి కాకుండా నీతిగా, న్యాయపరంగా ఉండే అంశాలన్నింటినీ కూడా ఏమంటారంటే సైబర్ చట్టం అని అంటారన్నమాట. ఈ ఇంటర్నెట్ అనేది దుర్వినియోగం చేసుకోకుండా మనము బాగా ఉపయోగించుకోవడానికి ఏమైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా సైబర్ చట్టం కిందకి వస్తాయన్నమాట. కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్లకు ఉపయోగించుకొని నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అందించడాన్ని సైబర్ చట్టం అంటారు. అంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఉపయోగించుకొని మనము నిర్వహించే కార్యకలాపాలకి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అందిస్తుందన్నమాట. ఎవరైనా దుర్వినియోగపరిస్తే వాళ్ళకి ఈ సివిల్ మరియు క్రిమినల్ యొక్క న్యాయాన్ని అందించడం ద్వారా వాళ్ళకి సైబర్ చట్టం అనేది అమలవుతుందన్నమాట. ఆ చట్టం ద్వారా వాళ్ళకి శిక్ష అనేది పడుతుందన్నమాట. చట్టంలోని అంశాలు, ఈ చట్టంలో ఏమేమి అంశాలు ఉంటాయంటే ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం. ఈ విధంగా ఇంటర్నెట్ని యాక్సెస్ అనేది వాళ్ళు అవినీతిగా చేసినట్లయినా, అలాగే ఇంటర్నెట్ యూసేజ్ కూడా వాళ్ళ యొక్క ఇంటర్నెట్ని కూడా వాళ్ళ యొక్క ఉపయోగానికి కాకుండా వేరే వాళ్ళని ఏదైనా తక్కువ చేయడానికి ఇలాగ ఇంటర్నెట్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అలాగే కాపీరైట్, వేరే వాళ్ళ యొక్క సమాచారాన్ని వీళ్ళు పేరు పెట్టుకొని రాసుకోవడం కూడా కాపీరైట్ కిందకు వస్తుందన్నమాట. అలాగే డేటా ప్రైవసీ, వాళ్ళ యొక్క సమాచారాన్ని దొంగలించడము, అలాంటివన్నీ కూడా చేయడం ద్వారా ఈ చట్టం అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మొదలైనవి. ఈ విధంగా ఎవరైనా కాల్ చేసి మీకు అంత డబ్బులు వచ్చింది, ఇంత డబ్బులు వచ్చింది, మీరు పాస్వర్డ్ చెప్పండి, అలాగా ఓటీపీ చెప్పండి అని చెప్పి అడగడం ద్వారా క్రెడిట్ కార్డ్ అనేది క్రైమ్ అవుతుందన్నమాట. ఆ క్రెడిట్ కార్డు లేదా ఆన్లైన్ ద్వారా వాళ్ళు డెబిట్ కార్డులు అనేది వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేటివి తీసుకొని వాళ్ళని మోసం చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నిటిని రక్షణ కలిగించడానికి ఈ సైబర్ చట్టం అనేది రూపొందించడం జరిగిందనమాట. సైబర్ రక్షణ, దాడి చేయడం, చెడగొట్టడం, అనధికారంగా వినియోగించుకోవడం నుంచి కంప్యూటర్లను మరియు సమాచారాన్ని రక్షించేందుకు రూపొందించిన సాంకేతికతలు, అలాగే ప్రక్రియలు మరియు ఆచరణల సమూహాన్ని సైబర్ రక్షణ అంటారు. ఈ విధంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ దాడి చేయడము లేదా సమాచారాన్ని దొంగలించడము, చెడగొట్టడము, అలాగే అనధికారంగా ఈ ఇంటర్నెట్ యూసేజ్ని వినియోగించుకోవడానికి అన్నీ కూడా అవన్నిటి నుంచి రక్షించడానికే ఈ సైబర్ రక్షణ అనేది ఉపయోగపడుతుంది. సైబర్ రక్షణలోని అంశాలు: అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రికవరీ, ఎండ్ యూజర్ విద్య. ఇవన్నీ కూడా ఈ సైబర్ రక్షణలో అంశాలన్నమాట. సైబర్ నేరాలు కొన్ని. ఇప్పుడు సైబర్ నేరాలు అంటే ఏ విధంగా ఉంటాయంటే కొన్ని చూద్దాం. అవి వైరస్, ఇవి కూడా ఒక సాఫ్ట్వేరు, కంప్యూటర్లోని ప్రోగ్రాంలు, ఫైళ్లను పాడు చేయడానికి పంపిస్తారు. ఇది విలువైన సమాచారాన్ని నాశనం చేస్తుంది.
రక్షణ అంటే వైరస్ అనేది ఒక విలువ, అది కూడా ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది కంప్యూటర్లో ఉండే మన ప్రోగ్రామ్స్ని, ఫైల్స్ అన్నింటినీ నాశనం చేయడానికి ఇది పంపిస్తారనమాట. ఏదైనా ఒక లింక్ని పంపించడం ద్వారా వైరస్ అనేది మన కంప్యూటర్లోనికి వస్తుందన్నమాట. ఆ లింక్ని మనం టచ్ చేయడం వల్ల, క్లిక్ చేయడం వల్ల వైరస్ మనకి కంప్యూటర్లోకి ఉండిపోయి మన సమాచారాన్ని నాశనం చేయడం అయితే జరుగుతుంది. దీని నుంచి ఏ విధంగా రక్షణ పొందవచ్చు అంటే ఫైర్ వాల్స్, యాంటీవైరస్ మొదలైనవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వైరస్ వల్ల మనము రక్షణ అనేది పొందవచ్చు. హ్యాకింగ్ అంటే కూడా ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారానికి చొరబడి దానిని దొంగిలించి చట్ట విరుద్ధమైన పనులకు వినియోగించడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క వ్యక్తిగతమైన విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలంటే హ్యాకింగ్ అనమాట. అంటే మనకి ఏదైనా అకౌంట్లు ఉన్నా కూడా అవి వాళ్ళ పేరు మీద మార్చుకునేసి వాళ్ళు హ్యాకింగ్ చేస్తారనమాట. అంటే మనకు ప్రమేయం లేకుండా వాళ్ళు యూజ్ చేయడాన్ని హ్యాకింగ్ చేయడం అని అంటారనమాట. దీని ద్వారా ఏ విధంగా రక్షణ పొందొచ్చు అంటే కొన్ని రక్షణమైన సాఫ్ట్వేర్లు అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత గ్రంథ చౌర్యం. ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను కొందరు తమవిగా ఉపయోగించుకుంటారు. దీని రక్షణకై అంటే గ్రంథ చౌర్యం అంటే ఏంటంటే వేరే వాళ్ళు రాసిన పుస్తకాలకి వీళ్ళ పేర్లు వేసి ప్రచారం చేసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే గ్రంథ చౌర్యం అని అంటారనమాట. ఇది రక్షణ పొందడానికి www.plagIARIMS.com వంటి సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఏకాంత భగ్నం. వ్యక్తుల, వృత్తిదారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నేడు కంప్యూటర్లో ఉంచడం జరుగుతుంది. అలాంటి సమాచారం చొరబాటుదారులు సేకరించి దుర్వినియోగం చేయడం జరుగుతుంది. దీనినే ఏకాంత భగ్నం అంటారు. అంటే మన యొక్క వివరాలన్నీ కూడా మన కంప్యూటర్లో అనేటివి ఉంచుకుంటాం అన్నమాట. అలాగే ఎవరైనా వృత్తి పని వాళ్ళు, ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క సమాచారాన్ని అంతా కూడా కంప్యూటర్లో పొందుపరచబడి ఉంటుంది కాబట్టి వాటిని ఎవరైనా ఇలాంటి వాళ్ళు సేకరించి వాటిని దుర్వినియోగం చేస్తే దానిని ఏకాంత భంగం అని అంటారనమాట. మనకు తెలియకుండా ఏమైనా ఫోటోస్ పెట్టడము అలాంటివన్నీ చేయడం ద్వారా దాన్ని ఏకాంత భగ్నం అని అంటారు. దాని నుంచి రక్షణ పొందడానికి AUP అంటే ఆథరైజ్డ్ యూజ్డ్ పాలసీ అనేది అమలు చేస్తారనమాట. ఈ విధంగా అమలు చేయడం వల్ల ఈ ఏకాంత భగ్నం అనేది కూడా మనము దాని నుంచి కూడా రక్షించబడతామన్నమాట. తర్వాత చట్ట విరుద్ధమైన డౌన్లోడు, సాఫ్ట్వేర్ దొంగతనము. నేడు అనేక కంపెనీల సాఫ్ట్వేర్లు, సినిమాలు తదితర వీడియోలను చట్టవిరుద్ధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనిని నివారించాలి. ఈ విధంగా కూడా పైరసీ అనేది చేయకూడదు అనమాట. పైరసీ చేసినా కూడా ఇది కూడా చట్టవిరుద్ధమైన పని కిందకే వస్తుందన్నమాట. సైబర్ నేరం కిందకి వస్తుంది. తర్వాత ఫ్రీవేర్ అంటే ఏంటంటే ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఫ్రీవేర్ అని అంటారు. దీనిని షేర్వేర్ అని కూడా పిలుస్తారు. కానీ దానిని మార్చడం లేదా ఇతరులకు పంపడం కానీ రూపకర్త అనుమతి లేకుండా చేయకూడదు. ఫ్రీవేర్ అంటే ఏంటంటే మనం షేర్ ఇట్ లాగా అనమాట. మనం మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఉచితంగా వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండే సాఫ్ట్వేర్ని ఏమంటారంటే ఫ్రీవేర్ అని అంటారనమాట. ఇది వాళ్ళ రూపకర్త యొక్క అనుమతి లేకుండా పంపించడం అయితే జరగదనమాట. తర్వాత ఉదాహరణకి స్కైపు, అడోబ్, అక్రోబాట్ రీడరు, టీమ్ వ్యూవరు, సౌండ్ యాపు, CD బ్యానరు, ఫైర్ ఫాక్సు, ఈ విధంగా కొన్ని ఒపేరా మొదలైనవన్నీ కూడా ఫ్రీవేర్ కిందకి వస్తాయన్నమాట. కొన్ని అడ్వాన్స్డ్ వెర్షన్స్ కూడా వచ్చాయన్నమాట. BB ఎడిట్, XNView మొదలైనవి కూడా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి అడ్వాన్స్డ్ అంటే మనకి ఇంకా ఏవైనా ఫ్యూచర్స్ అనేటివి అదనంగా కావాలంటే వీటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. మదింపు చేయడంలో ICT సమైక్యపరచడం. మనం ICT ద్వారా ఏ విధంగా పిల్లవాని యొక్క మూర్తిమత్వాన్ని అలాగే వాళ్ళ యొక్క సమగ్రతని మనం ఏ విధంగా మదింపు చేయవచ్చు అంటే ICTని ఉపయోగించి తరగతి గది మదింపులో ICTని పలు విధాలుగా సమైక్యపరచవచ్చు. అయితే మొదటగా ICTలోని అంశాలను మదింపు చేసి అవి ఉపయుక్తంగా ఉంటాయని అనుకున్నప్పుడే వాటిని ఉపయోగించాలి. ఈ ICTకి సంబంధించినవి మనకి మదింపు చేయడానికి వీలుగా ఉంటాయంటేనే వాటిని మనము అమలు చేయాలన్నమాట. అవేంటంటే పోర్ట్ఫోలియో మదింపు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృతులు, పనులు ఒక క్రమ పద్ధతిలో నివేదికలాగా ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. అంటే ఏంటంటే విద్యార్థులు వాళ్ళు తయారు చేసిన కృత్యాలు అలాగే వాళ్ళకి పెట్టిన అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మనము ఫైళ్ళ రూపంలో నివేదికగా తయారు చేసి వాళ్ళ పేరు మీద ఒక్కొక్క ఫైల్ అనేది తయారు చేసి నిల్వ చేయడాన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో అని అంటారనమాట. ఉదాహరణకు ఒక విద్యార్థికి చెందిన జవాబు పత్రాలు, వాళ్ళు గీసిన చిత్రాలు, మౌఖిక చిత్రలేఖనం మొదలైన వాటి అన్నింటినీ కూడా అలాగే వీడియో
ఆడియో, స్కాన్ మొదలైన పద్ధతుల్లో నెలల వారీగా సంవత్సరాల క్రమంగా నిల్వ ఉంచడం వలన వారి ప్రగతి అనేది అంచనా వేయవచ్చు. ఒక పిల్లవాడిని ఒక నెల రోజులలో వాళ్ళ యొక్క ప్రగతి అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఒక సంవత్సర క్రమంగా వాళ్ళ యొక్క ప్రగతి అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ విధంగా పోర్ట్ఫోలియో చేయడం ద్వారా వాళ్ళని మదింపు చేయవచ్చు అన్నమాట. తర్వాత రూబ్రిక్ అంటే ఏంటంటే దీని ఉద్దేశం విద్యార్థుల స్థాయిలు లేదా సాధనని మదింపు చేయడమే. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఏ విధమైన స్థాయిలో ఉన్నారు అని చెప్పి మదింపు చేస్తుందన్నమాట. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందన నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించుకునే స్కోరింగ్ గైడ్లను రూబ్రిక్స్ అంటారు. అంటే ఇది పిల్లవాళ్ళకి స్కోరింగ్ వేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఆ పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడు, గుడ్డా, బ్యాడా, ఎక్సలెంటా లేదా యావరేజా, ఇలాగా కోడింగ్ అనేది వాళ్ళకి స్కోరింగ్ అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళని మదింపు చేస్తారన్నమాట. ఇందులో ఉండే అంశాలు ఏంటంటే విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు లేదా అంశాలు, ఏవైనా లక్షణాల గురించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అంశం యొక్క అర్థాన్ని వివరించే నిర్వచనాలు మరియు ఉదాహరణలు కూడా ఉంటాయి. ఆ లక్షణానికి వివరించే అంటే ఏంటి, ఆ లక్షణం అంటే ఏంటి అనేసి దానికి అర్థాన్ని, నిర్వచనం కూడా ఉంటుందన్నమాట. అక్కడ ప్రతి అంశం స్థాయి నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ విలువలు ఉంటాయి. అంటే వాళ్ళ గణితం మీద అనుకోండి, గణితంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రగతి అనేది ఎలా ఉంది అని చెప్పి దాని కింద గణితం అని ఉండి దాని కింద నిర్వచనం అనేది ఉంటుంది. అంటే గణితంలో వాళ్ళు అడిషన్లో ఎలా ఉన్నారు లేదా సబ్ట్రాక్షన్లో ఎలా ఉన్నారు అలాగ నిర్వచనాలతో ఉదాహరణలతో ఉంటుందన్నమాట. ఆ అంశాలను మనం నిర్ధారించడానికి ఆ స్కోరింగ్ స్కేల్ అనేది ఉంటుంది. ఆ స్కేల్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్, వెరీ గుడ్, సాటిస్ఫాక్టెడ్, ఇంప్రూవ్, ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో మనము గుర్తించాల్సి ఉంటుంది. దీనినే రూబ్రిక్ అని అంటారనమాట. రూబ్రిక్ తయారు చేయడంలో సోపానాలు. గుడ్రిచ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు. ఈ స్కోరింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పి కొన్ని సోపానాలు అనేటివి నిర్మించారనమాట. రూబ్రిక్ యొక్క సోపానాలను ఎవరిని సూచించారంటే గుడ్రిచ్ అనే అతను సూచించడం జరిగింది. విద్యార్థులకి వివిధ రూబ్రిక్ నమూనాలను చూపించాలి. విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యభరితమైన కొన్ని నమూనా నియోజనాలు ఇవ్వాలి. వాళ్ళకి కొన్ని అసైన్మెంట్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళని మనం అంచనా వేయవచ్చు అనమాట. స్కోరింగ్ రూబ్రిక్స్లో ఉండాల్సిన అంశాల పట్టికను తయారు చేసి దానిని చర్చకు పెట్టాలి. అంటే అందులో ఉండాల్సిన అంశాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పి చర్చ అనేది జరపాలన్నమాట. రూబ్రిక్ నమూనాకు ఆచరణలో పెట్టి చూడాలి. అంటే ఆ రూబ్రిక్స్ నమూనాని మనం ఆచరణ అయితే జరపాలన్నమాట. పరిపృష్టి ఆధారంగా రూబ్రిక్స్ పనిని పునఃసమీక్షించాలి. విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి. అంటే ఈ విధంగా రూబ్రిక్స్లో మనము ఆ స్కేల్లో స్కోరింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పునఃసమీక్షించాలన్నమాట. దాని ద్వారా పరిపుష్టి ద్వారా మళ్ళీ పనిని అనేది వాళ్ళకి ఇచ్చి మళ్ళీ పునఃసమీక్షించాలంట. ఈ విధంగా మదింపు అనేది చేయాలన్నమాట. తర్వాత దత్తాంశ నిర్వహణ. ఏదేని సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియని దత్తాంశ నిర్వహణ అంటారు. ఏదైనా ఒక సమాచారం మనకు కావాలంటే దాన్ని సేకరించడాన్ని ఏమంటారంటే దత్తాంశ సేకరణ లేదా నిర్వహణ అని అంటారన్నమాట. ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన కింది వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పిల్లల యొక్క వివరాలు అనేటివి కూడా మనం సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఆ సేకరించి మనము కంప్యూటర్లో నిల్వ చేయవలసి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మనము దత్తాంశ నిర్వహణ అని అంటామన్నమాట. ఈ దత్తాంశ నిర్వహణ పాఠశాల అంశాలు, కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలు. ఈ దత్తాంశ నిర్వహణలో మనము ఏ విధంగా కంప్యూటర్లో ఏ వివరాలు మనం నమోదు చేయాలంటే విద్యార్థుల యొక్క వివరాలు, అంటే తరగతి వారీగా వాళ్ళ యొక్క వివరాలు అనేటివి మనము వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడ, వాళ్ళ యొక్క అడ్రస్సు, అలాగే వాళ్ళ ఊరేంటి అని చెప్పంతా మనము వాళ్ళ యొక్క వివరాలు అనేటివి నమోదు చేయాలి. తర్వాత విద్యార్థుల హాజరు వివరాలు నమోదు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు హాజరవుతున్నారు పాఠశాలకి అని చెప్పి నమోదు చేయాలి. తర్వాత పిల్లల మార్కుల వివరాలు, తరగతుల వారీగా వాళ్ళకి సబ్జెక్ట్ వారీగా మార్కులు అనేటివి అక్కడ ఎంటర్ అనేది చేయాలన్నమాట. మధ్యాహ్న భోజన పథక వివరాలు. మధ్యాహ్న భోజనం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ రోజు ఏం ఫుడ్ పెడుతున్నారు అని చెప్పి వివరాలు కూడా అక్కడ నమోదు చేయాలి. సంస్థాగృత ప్రణాళికలు. ప్రతి సంవత్సరం అనేది ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంది పాఠశాలకు అనేది నమోదు చేయాలి. పిల్లల ప్రగతి నమోదు. విద్యార్థుల వారీగా ఒక్కొక్క పిల్లవాడి వారీగా తనిగా వాళ్ళ యొక్క ప్రగతిని అనేది అక్కడ నమోదు చేయాలన్నమాట. పిల్లల
పాఠశాలకు మంజూరైన నిధులు, ఖర్చులు, మిగులు వివరాలు, అలాగే పాఠశాలకు ఎంతైతే నిధులు మంజూరు అవుతున్నాయి, అందులో ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మిగిలాయి అనేది, దేనికి ఖర్చు పెట్టాము అని చెప్పి కూడా అక్కడ నమోదైతే చేయాలి. పాఠశాలలో నిర్వహించిన సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, నివేదికలు మొదలైనవి. పాఠశాలలో ఏమైనా పోటీలు అలాగే కార్యక్రమాలు ఏం జరిగినా కూడా అవి ఏ తేదీల్లో నిర్వహించాము అని చెప్పి కూడా అవన్నీ కూడా అక్కడ కంప్యూటర్ ద్వారా నిల్వ చేయబడి ఉండాలన్నమాట. సామాజిక మాధ్యమం అభ్యసన పాత్ర. సామాజిక మాధ్యమం అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక కంప్యూటర్ పాత్ర ప్రముఖమైతే అదే రీతిలో సామాజిక మాధ్యమాలు అందుబాటులోనికి వచ్చాయి. వీటి ద్వారా బోధన అభ్యసన నాణ్యత మరింత మెరుగుపడుతుంది. అంటే సామాజిక మాధ్యమం అంటే మనం సమాజంతో దగ్గరగా ఉండడానికి మనకు అనుకూలంగా ఉండేదే సామాజిక మాధ్యమం అన్నమాట. దీని ద్వారా కూడా ఎక్కువ అభ్యసన అనేది జరుగుతుందన్నమాట. ఈ సామాజిక మాధ్యమాలు అనేటివి ఏంటంటే సామాజిక వేదికలు అంటే ఫోరంలు. ఈ ఫోరంలు అంటే ఏంటంటే సామాజిక సభ్యులుగా చేరడం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర నిపుణులు తమ అభిప్రాయాలను బదిలీ చేసుకుంటున్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన విషయాలను నిపుణుల నుంచి, అధ్యాపకుల నుంచి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ఫోరమ్స్ అనేది ఏర్పరచుకొని అది ఒక అకౌంట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొంటారన్నమాట. అందులో వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని బదిలీ చేసుకుంటారన్నమాట. దీని ద్వారా జ్ఞానం అనేది పొందుతారు. ఉదాహరణకి అపెక్స్, ఏపీ మ్యాథ్స్ ఫామ్స్, ఏపీ సబ్జెక్ట్ ఫామ్స్ మొదలైన అన్నిటి ఫోరాల ద్వారా కూడా అభ్యసన అనేది జరుగుతుందన్నమాట. తర్వాత బ్లాక్లు. వెబ్లో ప్రచురించబడే పోస్టులు గల సైట్లను బ్లాక్లు అంటారు. మనం ఇంటర్నెట్ ద్వారా ఏదైనా పోస్ట్ అనేది మనము అప్లోడ్ చేసినట్లయితే అది కూడా ఒక బ్లాక్ కిందకి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా బ్లాక్లలో పోస్ట్ చేసిన వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా కూడా విద్యార్థుల్లో అనేక అంశాలను తెలుసుకోగలుగుతున్నారు. బ్లాక్లో నిర్వహించడం వలన బోధన అభ్యసన సుసంపన్నం అవుతుంది. ఈ విధంగా మనము ఏదైనా ఒక పోస్ట్ పెట్టామంటే అందులో ఉన్న విద్యా సంబంధమైన సమాచారాన్ని ఇతరులు పంచుకోవడం ద్వారా కూడా వాళ్ళకి అభ్యసన అనేది జరుగుతుందన్నమాట. ఉదాహరణకి బ్లాక్ స్పాట్, విబ్లీ వెబ్సైట్లు మొదలైనవన్నిటి వల్ల కూడా వాళ్ళు సమాచారాన్ని పొందగలుగుతున్నారు. తర్వాత ట్విట్టర్ అన్నమాట. ట్వీట్లుగా పిలిచే గరిష్టంగా 140 అక్షరాలు గల మెసేజ్లను అకౌంట్లను కలిగిన వినియోగదారులు చదువుకోవచ్చు మరియు పంచుకోవచ్చు, తిరిగి పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్విట్టర్లో ఏంటంటే గరిష్టంగా 140 అక్షరాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ 140 అక్షరాలు అనేవి రాసిన తర్వాత వినియోగదారులు అనేది వాటిని చదువుకోవచ్చు, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఈ అకౌంట్లను విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణులు తెరిచి తద్వారా బోధన అభ్యసన మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఇదేంటంటే ఒక ఆన్లైన్ ద్వారా మనము ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లో కనీసం గరిష్టంగా 140 పదాలు అనేటివి, అక్షరాలు అనేటివి ఉండేటట్లు చూసుకొని ఆ సమాచారాన్ని వేరే వాళ్ళకి పంచుకోవడం ద్వారా బోధన అనేది జరుగుతుందన్నమాట. తర్వాత 4 ఫేస్బుక్ ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా. ఫేస్బుక్లో ప్రొఫైల్ ఏర్పాటు చేసుకొని మిత్రులను, ఇతర వినియోగదారులను ఆహ్వానించవచ్చు. దీని ద్వారా విద్యార్థులు విద్యా విషయాలను పంచుకోవచ్చు, తెలుసుకోవచ్చు మరియు పెంపొందించుకోవచ్చు. ఫేస్బుక్ అంటే అందరికీ తెలిసిందే. ఫేస్బుక్లో మనకు ఒక అకౌంట్ ఉండడం ద్వారా వేరే వాళ్ళని కూడా మనము ఇన్వైట్ చేయవచ్చు అనమాట. వేరే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం ద్వారా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే ఆ ఫేస్బుక్ ద్వారా కూడా మనం ఉపయోగించుకొని విద్యకు సంబంధించి మనము సమాచారాన్ని అయితే పంచుకోవచ్చు అనమాట, లేదా తెలుసుకోవచ్చు అనమాట. ఏం జరుగుతుంది, లేదా సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పి మనము తెలుసుకోవడానికి వీలుగా ఈ ఫేస్బుక్ అనేది తోడ్పడుతుంది అనమాట. తర్వాత 5వది వాట్సాప్. ఇది ఒక ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ నెట్వర్కింగ్ మీడియా. దీనిలో అకౌంట్ని ఏర్పాటు చేసుకొని ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, సమాచారం, అంశాలు క్షణాల్లో గ్రూపు సభ్యులకు అందించవచ్చు. సామూహిక సంభాషణలు, గ్రూప్ చాట్లు నిర్వహించవచ్చు. ఈ వాట్సాప్ కూడా అందరికి తెలిసిందే. వాట్సాప్ ద్వారా కూడా మనము వేరే వాళ్ళకి సమాచారాన్ని అనేది క్షణాల్లో మనం పంపించవచ్చు అనమాట. ఆడియో, వీడియో ఏదైనా కూడా, వాయిస్ రికార్డు ఏదైనా కూడా మనము క్షణాల్లో పంపించవచ్చు అనమాట. దీని ద్వారా విద్య కూడా ఎక్కువ అభ్యసన అనేది మనకి జరుగుతుందన్నమాట. విద్యా సంబంధం విషయాలను కూడా మనము అంత త్వరగానే మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇందులో గ్రూపుగా కూడా చాటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లింక్డ్ఇన్ ఇది మరొక ముఖ్యమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఇందులో ఎక్కువగా ప్రొఫెషనల్స్, మరీ ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు, తమ అభిప్రాయాలను పంచుకుంటారు. లింక్డ్ఇన్లో ఎవరుంటారంటే ఎక్కువగా ప్రొఫెషన్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు ఎక్కువ వాళ్ళ యొక్క అభిప్రాయాలని అందులో పంచుకుంటూ ఉంటారనమాట. తర్వాత ఈ గూగుల్ ప్లస్ అనేది ఇది ఒక చర్చా వేదిక. ఇందులో విద్యారంగం కోర్సులు, బోధన అభ్యసనకు సంబంధించిన అనేక విషయాలు పోస్ట్ చేయబడతాయి.
ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, ఆన్లైన్ అభ్యసన కోర్సులు. ఈ విధంగా ఉపాధ్యాయులు అనేవారు నిరంతర విద్యార్థిగా ఉండాలన్నమాట. ఉపాధ్యాయులు తమ వృత్తిలో ఎదుగుదలకు, ప్రావీణ్యత కొరకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులు చేస్తూ ఉంటారు. ఈ కోర్సులను భారతదేశంలో విశ్వవిద్యాలయాలు, సంస్థలు కాకుండా ఇతర దేశాలలోని సంస్థలు కూడా అందిస్తున్నాయి. ఈ కోర్సులను కొన్ని విశ్వవిద్యాలయాల సంస్థలు ఉచితంగా అందిస్తే మరికొన్ని మాత్రం కొంత డబ్బును తీసుకొని అందిస్తున్నాయి. ఈ విధంగా ఉపాధ్యాయులు కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని అనేది మెరుగుపరచుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి వివిధ కోర్సులు అనేటివి చేస్తూ ఉంటారన్నమాట. ఇవి కొన్ని డబ్బులు తీసుకొని అందిస్తున్నారు, కొన్ని అనేది ఉచితంగా అనేది ఉన్నాయన్నమాట. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే నిరంతరమైన విద్యను పొందవచ్చు. మనము ఇంటి వద్దనే ఉండి విద్యను పొందవచ్చు. అంటే మనం ఇంట్లోనే ఉండి మనం నిరంతరం అనేది విద్య అనేది పొందవచ్చు అనమాట. వృత్తిపరమైన అభివృద్ధి పొందవచ్చు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన సబ్జెక్ట్నే మనము నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మన వృత్తిలో అభివృద్ధి అనేది, ప్రమోషన్స్ అనేవి సాధించడానికి కూడా ఈ వృత్తిపరమైన విద్య అనేది తోడ్పడుతుందన్నమాట. ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు. ఆన్లైన్ కోర్సులు అనేవి ఏ సబ్జెక్టులకు చేయవచ్చు అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, అసెస్మెంట్, ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్, లిటరసీ కోచింగ్ కోర్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీర్ అండ్ మ్యాథమెటిక్స్ మొదలైనవన్నిటికి కూడా మనము ఆన్లైన్ ద్వారా కోర్సులు అనేటివి మనం చేసుకోవచ్చు అనమాట. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులు తమ వృత్తిపరమైన అభివృద్ధి పొందాల్సి ఉంటుంది. ఈ విద్యా హక్కు చట్టం 2009 కూడా ఏం చెప్పిందంటే ఉపాధ్యాయులు అనే వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు అభివృద్ధి అనేది పొందాలి అని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. వర్క్షాప్లు, సెమినార్లు, సింపోజియంలు, సమావేశాలు, శిక్షణలు, పునశ్చరణ అంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే హాలిడేస్లో ఈ వర్క్షాప్లు, సెమినార్లు, మిగతావన్నీ శిక్షణలు అనేటివి నిర్వహించడం వల్ల వృత్తికి సంబంధమైన అభివృద్ధి అనేది తోడ్పడుతుందన్నమాట. ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం. ఉపాధ్యాయులు అనే వాళ్ళు నిరంతరమైన వృత్తి వికాసం అనేది ఏ విధంగా ఉండాలంటే సంబంధ సమూహాలు అంటే ఇంటరాక్టివ్ వెబ్సైట్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా, బ్లాగ్లు, సబ్జెక్ట్ ఫోరంలు, ఈ విధంగా ఉపాధ్యాయులు అనేది నిరంతరమైన వృత్తి వికాసం అనేది జరుగుతూ ఉండాలన్నమాట. తమ ఆలోచనలకు, ప్రాక్టీస్లను షేర్ చేయడం ద్వారా వృత్తిపరమైన అభివృద్ధి పొందుతారు. ఈ విధంగా ఇవన్నిటిని కూడా సోషల్ మీడియాను, ఈమెయిల్ను, బ్లాగ్లు, ఫోరంలు, అలాగే ఇంటరాక్టివ్ వెబ్సైట్లు ఇవన్నిటిని కూడా ఉపయోగించుకొని సహ సంబంధం ద్వారా ఒకరి ఆలోచనలు మరొక ఆలోచనలు పంచుకోవడం ద్వారా వాళ్ళ యొక్క వృత్తి నిర్మాణం అనేది ఎంతగానో వికాసం చెందుతుందన్నమాట. తర్వాత ఐసీటీ ప్లాట్ఫామ్ MOOC అనేక విద్యను పొందాలనుకున్నప్పుడు అనేక విద్యా కార్యక్రమాలు, సార్వత్రిక విద్యా వనరులు మరియు సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు తోడ్పడతాయి. మనము నియత విద్య కాకుండా మనము ఇంట్లోనే కూర్చొని విద్య అనేది పొందాలనుకుంటే ఈ ఆన్లైన్ కోర్సులు అనేటివి తోడ్పడతాయి అన్నమాట. MOOC అంటే ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అన్నమాట, అబ్రివేషన్. వివిధ ఐసీటీ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఆధార సాంకేతికతను ప్లాట్ఫామ్ అంటారు. అంటే దేని ద్వారా అయితే మనము నేర్చుకుంటున్నామో దాన్ని ఒక ప్లాట్ఫామ్ అని అంటారనమాట. కంప్యూటర్ భాషలో ప్లాట్ఫామ్ అనగా కంప్యూటర్ వ్యవస్థని సమన్వయం చేసే ఆపరేటింగ్ సిస్టమ్. కంప్యూటర్లన్నింటినీ సమన్వయం చేసే ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమంటారంటే ప్లాట్ఫామ్ అని అంటారనమాట. అవి ఏంటంటే మల్టీమీడియా కంప్యూటర్లు, డిజిటల్ కెమెరాలు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటరాక్టివ్ బోర్డులు, ల్యాప్టాప్లు, హ్యాండీక్యామ్ మరియు టెలివిజన్, రేడియో, ట్యాబ్లెట్లు, సామాజిక మాధ్యమాలు ఇవన్నిటిని కూడా ఏమంటారంటే ప్లాట్ఫామ్ అని అంటారు. మనము ఏదో ఒక విషయాన్ని మనం సాంకేతికంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వీటిలన్నిటిని ఒక ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు అనమాట. భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు అంటే MOOC అనమాట. MOOC అంటే ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. తెలుగులో భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు. వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా చేయడానికి వీలుగా ఉన్న ఆన్లైన్ కోర్సును MOOC అని అంటారనమాట. అంటే ఎవరైనా చేయవచ్చు అనమాట. ఈ కోర్సులు అందరికీ అందుబాటులో ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ మంది ఎటువంటి రుసుము లేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోనికి తేబడిన కోర్సులను భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సు అంటారు. అంటే ఎటువంటి ఫీజు అనేది మనం పే చేయకుండా ఇంటర్నెట్ ద్వారా మనకి తోడ్పడే కోర్సులన్నింటినీ కూడా ఏమంటారంటే ఈ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు
అని అంటారనమాట. ఇది ఉచిత వెబ్ ఆధారిత దూర అభ్యసన కార్యక్రమం. మనకి ఇంటర్నెట్ అనేది ఉండడం ద్వారా మనము ఈ విధమైన కోర్సులు అనేటివి మనకి అందుబాటులో ఉంటాయి. ఇది దూర అభ్యసన కార్యక్రమం. ఎక్కడ ఉన్నా కూడా మనం దూర ప్రదేశాల్లో ఉన్నా కూడా మన అభ్యసన అనేది కొనసాగించవచ్చు అనమాట. మాస్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, పూర్తి చేయవచ్చు, ఎంతమంది అయినా చేయవచ్చు, ఎక్కడి నుంచైనా చదవచ్చు. అభ్యసన స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది. కోర్సు క్రెడిట్ వారు సాధన ఆధారంగా ఇవ్వబడతాయి. అంటే మనము ఎప్పుడైనా చేరొచ్చు అనమాట. ఆ కోర్సులో ఎప్పుడైనా చేరొచ్చు, ఎప్పుడైనా పూర్తి చేసుకోవచ్చు, అలాగే ఎంతమంది అయినా ఉండొచ్చు అనమాట. మనం ఆన్లైన్ కోర్సులో చేరిన తర్వాత మన యొక్క స్వీయ వేగం, మనం ఎంత గబాన మనం నేర్చుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మన కోర్స్ క్రెడిట్ అనేది మన యొక్క సాధన మీద ఆధారంగా ఉంటుందన్నమాట. మన సాధన ఏ విధంగా ఉందో దాని మీద క్రెడిట్ అనేది స్కోర్ అనేది ఇస్తారనమాట. మాస్లో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది. విద్యా సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా విద్యా సాఫ్ట్వేర్లు కూడా మాస్లో ఉపయోగపడతాయి అన్నమాట. భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మాస్ కోసం స్వయం ఏర్పాటు చేసింది. అంటే భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే మాస్ని ఏర్పాటు చేయడం కోసం స్వయం అనేది ఏర్పాటు చేసిందనమాట. ఈ స్వయం యొక్క అబ్రివేషన్ ఏంటంటే SWAAYAM. ఈ స్వయం యొక్క అబ్రివేషన్ ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్. ఈ స్వయం యొక్క అబ్రివేషన్ ఇంపార్టెంట్ అనమాట. దీని యొక్క లక్ష్యం ఏంటంటే, స్వయం యొక్క లక్ష్యం ఏంటంటే IIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులను భారత పౌరులకు అందించాలనేది దీని యొక్క లక్ష్యం అనమాట. IIT, IIM వంటి సెంట్రల్ యొక్క యూనివర్సిటీ కూడా ఆ కోర్సులన్నీ కూడా మన భారత పౌరులకు అందించాలనేది దీని యొక్క లక్ష్యంగా ఉందన్నమాట. స్వయం ద్వారా నాణ్యత కలిగిన కోర్స్ మెటీరియల్స్, ఆన్లైన్ లెక్చరర్స్, డిస్కషన్స్, అసెస్మెంట్ క్విజ్లు అభ్యాసకులకు అందుబాటులో ఉంచబడతాయి. ఈ విధంగా స్వయంలో ఏమి ఉంటుందంటే నాణ్యత కలిగిన కోర్స్ మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. అలాగే లెక్చరర్స్, అలాగే డిస్కషన్స్, అసెస్మెంటు, క్విజ్ అలాంటివన్నీ కూడా ఈ స్వయం ద్వారా మనకి అందించబడుతుంది. మాస్కు ప్లాట్ఫామ్ ఏంటంటే ఓపెన్ ఎడ్స్ EDS అనమాట. అంటే ఇది కూడా ఇంపార్టెంట్. మాస్కు ప్లాట్ఫామ్ ఏంటంటే ఓపెన్ ఎడ్స్. మాస్ అంటే అబ్రివేషన్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. DOOC అంటే ఏంటంటే డాస్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కోర్సెస్. SPOC అంటే ఏంటంటే సెల్ఫ్ పాస్డ్ ఆన్లైన్ కోర్సెస్. తర్వాత ఇక్కడి దాకా మనకి డ్రాఫ్ట్ కాపీలో అయితే ఉంది. ఇది కొత్తగా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈసారి టెట్ సిలబస్లో కొత్తగా ఇచ్చినారు విద్యా సాఫ్ట్వేర్లు అని చెప్పి. ఈ విద్యా సాఫ్ట్వేర్ల గురించి లైట్గా మనము తెలుసుకుందాము. దీని గురించి అయితే మనకి డ్రాఫ్ట్ కాపీలో అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే ఏంటి అని మనము ఊరికే తెలుసుకుంటే మనకు మంచిది కదా. అంటే ఇప్పుడు టెట్ సిలబస్లో అయితే కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే విద్యా సాఫ్ట్వేర్లు అంటే ఏంటంటే క్యాన్వా అంటే ఏంటంటే వీడియోలు, చిత్రాలు, గ్రాఫిక్స్, చార్ట్లు మరియు గ్రాఫ్లతో కూడిన విజువల్ ఫస్ట్ డాక్యుమెంట్ క్రియేటర్. అంటే ఈ విధంగా విజువల్గా అంటే మనకు చూసే విధంగా ఉండే డాక్యుమెంట్ ఏమంటారంటే క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే క్యాన్వా అని అంటారన్నమాట. తర్వాత ట్యూటర్ అంటే ఏంటంటే ట్యూటరింగ్ వ్యాపారాలు విద్యార్థులను నిర్వహించడానికి, షెడ్యూల్ చేయడానికి, చెల్లింపులు సేకరించడానికి మరియు పాఠాలు అందించడానికి సహాయపడే ఒక సాధనం. అంటే ట్యూషన్ లాగనమాట. విద్యార్థులకు పాఠాలు అందించడానికి ఉపయోగపడే ఒక సాధనాన్ని ఏమంటారంటే విద్యా సాఫ్ట్వేర్ని ట్యూటర్ అని అంటారు. తర్వాత మూడ్లే అంటే కూడా ఉచిత మరియు ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. LMS అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఉచితంగా ఈ కోర్సులు అనేది అందించడం జరుగుతుంది. మూడ్లే సురక్షితమైన మరియు సమగ్రమైన ఆన్లైన్ లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ మూడ్లేలో అభ్యసన అనేది మనకి సురక్షితంగా అలాగే సమగ్రమైన అనుభవాన్ని అనేది అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడతో ICT B కూడా కంప్లీట్ అయిపోయింది. ICT A, ICT B అనేది మనం టోటల్గా కంప్లీట్ చేసాము. తర్వాత సైకాలజీ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి.